కేసీఆర్ గారు చెప్పింది ఒకటన్నా నిజం ఉందయ్యా? అసెంబ్లీకి రానికి టైం లేదు కానీ సభకు రావడానికి టైం ఉందా ఆయనకు? ఒక్క రోజన్న అసెంబ్లీకి వచ్చిండా? ఒక పెద్ద వ్యక్తిగా అసెంబ్లీకి రా అని అడుక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయనకు ఒక రౌడీజం లాగా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యంది నీవెక్కడున్నావయ్యా? కాంగ్రెస్ పుణ్యాననే కదా నువ్వు ఇవాళ దాచుకొని నిన్ను గాంధీ మహాత్మునిలాగా చూస్తున్నారు అమాయక ప్రజలు తెలంగాణలో. ఇంకా కాంగ్రెస్ నీకు విలన్ లాగా కనబడుతుందా కేసీఆర్ గారు? ఏం ఫెయిల్ అయింది? నువ్వు 10 ఏళ్ళు పరిపాలించినవు. మాది సంవత్సరం నుంచే నువ్వు రేవంత్ రెడ్డిని చూస్తే మీకు భయం అవుతుంది మీ కేసుల వల్ల. నువ్వేమంటున్నావు? ఫెయిల్ అయింది అంటున్నావు. మరి ఖాళీ చేసిపోయినావు కదా మొత్తము. ఏమీ లేదు, గల్లా ఖాళీ చేసి నువ్వు చేసిన అప్పులే ఇంకా కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. 18,000 కోట్లు చిల్లర వస్తున్నాయి. అందులో సగం నీ మిత్తిలకే పోతున్నాయి. అవి అక్కడి నుంచి అక్కడ బ్యాంకు నుంచే మాయమవుతున్నాయి. చేతికి కూడా వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఆయన కష్టకాలంలో ఇంకా నడిపిస్తున్నాడంటే గ్రేట్. ఆయన ఒక ఇజ్జత్గా సవాల్ తీసుకొని కష్టపడి గెలిచినందుకు ఆయన ఇంకా ఎవరికి చెప్పకుండా ఏదో మేనేజ్ చేస్తున్నాడు. మొత్తం కాల్ చేసిపోయి ఎక్కిరిస్తున్నావా? 250 అని, 4,000 పెన్షన్ అని. నువ్వు 3 ఎకరాల భూమి ఇచ్చినావా దళితులకు? దళితుల ముఖ్యమంత్రిని చేసినావా? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినావా? నీవు చెప్పుకుంటూ పోతే ఒక సినిమా అవుతుంది. నీది ఇంకా ఎవరు నమ్మరు కేసీఆర్ గారు. సభ పెట్టినవు, పైసలు ఇస్తే వచ్చిండ్రు. ఎవరైనా వస్తారు పైసలకు. కాలికి కూర్చున్నారు. సమ్మలు అవసరమా? మూగజీవాలని చంపుకుంటా పైసా 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 తరతరాలు తినేది పెట్టుకున్నావు. పెట్టుకో, ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటావు పెట్టుకో. మళ్ళీ పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నావు. పింక్ బుక్ అంటావు, రెడ్ బుక్ అంటావు. కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటిది కాదు. నీది పార్టీ చిన్న చెరువు, ఇది సముద్రం. ఏమన్నంటే అక్కడ పెట్టొస్తుండు అంటావు రేవంత్ రెడ్డి గారిని. ఏం పెట్టొచ్చిండు? నీవు కేసుల మీద మోడీకి తినిపిస్తున్నావు. ప్రతి పైసా మోడీకి తినిపించి కేసులు మాఫ్ చేయించుకుంటున్నావు. రేవంత్ రెడ్డి గారు కాదు. ఇక ప్రజలు నువ్వు 10 ఏళ్ళు దోసుకున్న చాలు. నీకు ఇప్పుడు ఎవ్వరు నిన్ను ఆకర్షించారు నిన్ను. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు మంచిగా ఫామ్ హౌజులు ఉంటేనే మంచిది కేసీఆర్ గారు. అదే చెప్తున్నా కదా, నీవు అన్యాయాన్ని చేసినావా? అసలు గ్యారంటీలు ఎందుకు? ప్రజలకు ఇవ్వాలా? 50 లక్షల నుంచి కార్పొరేటర్ చేసేది 2.5 కోట్ల వరకు చేసినావు. మొత్తం భూములు అమ్ముకున్నారు. తెలంగాణ చాలా ధనికమైన రాష్ట్రము. మిగులుబడి ఇచ్చిపోయినరు సమ్మెక్కలు ఉన్నప్పుడు. అవి తిన్నారు. మళ్ళీ 7 లక్షల కోట్లు అప్పు తెచ్చిర్రు. ఏం చేసిరయ్యా మీరు? విద్యుత్ 3 రూపాయలు 10 రూపాయలు తెచ్చినావు. ఇవాళ దాని మిత్తే పోతుంది. భయము. రేవంత్ రెడ్డి అంటే పులి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతున్నాడు. నువ్వు సరిగా ఉంటే ఇవాళ అసెంబ్లీకి వచ్చే రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరాల. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు. నేను అసెంబ్లీకి రావాలా? నా పిల్లలు వస్తారంటావా? నీ పిల్లలు వస్తే నువ్వు రాజీనామా చేసేయి. మరి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి పిల్లల్ని పంపు, సరిపోతుంది. మరి ఆడ సభలో కూర్చొని నీ మనసులలో పట్టుకొని స్టేజ్ ఎక్కి ఎవరికి గెలవకుండా కారెక్కిపోయేది పెద్ద పని కాదు. నీ దగ్గర డబ్బే ఉంది. డబ్బును చూసి వస్తారు కేసీఆర్ గారు. నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళు ఎవ్వరు పలకరియపోదురు నిన్ను. మీ దాంట్లోనే మీరు సక్కలేరు, అన్నీ చీలిపోతాయి. ఖబర్దార్ కేసీఆర్ గారు, ఉత్తగా మాట్లాడకండి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మీరు పాలించిండ్రు కదా, మీకేమున్నది లేదు తెలుసు కదా. ప్రభుత్వము అనుభవించిన వాళ్ళే కదా 10 సంవత్సరాలు. చూడండి, రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా చెబితే ప్రజలు చూస్తారు కదా. ఇంకా 3 ఏళ్ళు ఉంది మాది. 3 ఏళ్ళ వరకు చూడండి. రైతు బంధు వంటివి గుట్టకు పుట్టకు ఇస్తేవి, మొత్తం వేస్ట్ చేస్తేవి. ఉన్నోనికి ఇస్తేవి, లేనోనికి ఇస్తేవి. ఇంకేడ లూటు చేసిపోయారు పైసలు. కళ్యాణ లక్ష్మికి అవసరమా? నువ్వు ఇయ్యపోతే పెళ్ళిళ్ళు చేసుకోరా? ఇవాళ అందరికీ సోమరపోతులను చేసినావు. ఇంటికొక గల్లీకొక లిక్కర్ షాపులు పెట్టించినావు. తాగుబోతు తెలంగాణని చేసినావు. మాకు కావాల్సింది విద్య, వైద్యం. బీదోడు గొప్పోడు సమానంగా ఉండాలి. మాకు అంతే చాలు. ఏ ప్రభుత్వం అయినా పథకాలు ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి పథకాల పేర్లు పెట్టి ఓట్లు తింటున్నారు. మళ్ళీ ఓటుకు పైసలు తీసుకుంటున్నారు. ప్రజలను మీరే చెడగొట్టేస్తున్నారు. మీరు 5 ఏళ్ళు ఉండిపోతారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు. వాళ్ళు పరిపాలించుకోవాలి, వాళ్ళు ఉండాలి. ఉన్నది తింటారు, వాళ్ళు కష్టపడతారు. మీరు వచ్చి దోసుకొని పోతున్నారు. మీరు ఓట్లు రేపు కారు అడుగుతారు, ఓటుకు కారు అడుగుతారు. ఇస్తారా? Subscribe us and press the bell icon for more interesting updates.